సకల మంత్రముల సంభవమూలము. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శివసహస్రనామాల్లో 804వ నామం స్మరించుకున్నాం. మణివిద్ధ, కుట్టబడినటువంటి చెవులు కలవాడు. అది కూడా మణులతో కుట్టబడిన, అనగా మణులు ధరించినటువంటి చెవులతో ప్రకాశించువాడు. ఇది కుండలి అనే భావాన్ని చెప్తున్నది. పరమేశ్వరుడు సర్వాభరణ భూషితుడై మణికుండలములతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ స్వామి కుండలములు అంటే మణులుగా మారినవి 2 విధముల సర్పజాతులు. అవి అశ్వతర, కంబళ అనేటువంటి 2 విధాల సర్పములు స్వామికి మణికుండలములుగా ఉన్నాయని శాస్త్రం వర్ణిస్తున్నది. 805వ నామం జటాధర. ఇది కూడా స్వామి స్వరూపావిష్కరణ. నమస్కారంలో జటాధరాయ నమః అని చెప్పబడుతున్నది. జడలు ధరించినటువంటి వాడు. ఇక్కడ ఈ జడలు జ్ఞానానికి స్వరూపములు. త్రిలోచన ఎలాగైతే మనం శాస్త్రము, ఆచార్యుడు, అధ్యయనం అని చెప్పుకున్నామో, జడలు కూడా జ్ఞాన సంకేతములుగానే శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. వేదాంతము, సాంఖ్యము, యోగము ఈ 3 కూడా ఉదాత్తమైన జ్ఞానానికి సంబంధించినటువంటివి. ఈ 3 విధములైనటువంటి దర్శనములు కూడా జడలుగా చెప్పబడుతున్నాయి. అందుకే స్వామి తపస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు కనుక ఆ జ్ఞానానికి సంకేతమైనటువంటి ఈ శాస్త్రరూపములే జడలుగా ఉన్నాయట స్వామివారికి. అటువంటి జటాధరుడు. 806వ నామం బిందుహు. ఇది నమస్కారంలో బిందవే నమః అవుతున్నది. అయితే వెంటనే మళ్ళీ విసర్గ అనే నామం కూడా ఉంది. బిందు, విసర్గ ఈ రెండిటికి అనుబంధం ఉన్నది. ఇప్పుడు బిందుహు అనే మాటలో ఒక చిన్న చుక్క అని మనం అంటాం. అయితే అక్షరశాస్త్ర ప్రకారంగా బిందు అంటే అనుస్వారము అని అర్థం. మనం ఆలు రాస్తూ చిట్ట చివరికి అం అహ అంటాం. అందులో అం అనేటువంటిది అనుస్వారం. ఆ అనుస్వారమే బిందువు అనేటువంటిది. ఆ బిందు రూపుడైన వాడు పరమేశ్వరుడు. బిందు అనేది పరమాత్మ నుంచి ఈ సృష్టి వికసిస్తున్నప్పటి దశ, ప్రథమ దశ కనుక పరమాత్మ తన శక్తితో స్పందనాత్మకంగా ఈ సృష్టిగా వ్యక్తీకరింపబడుతున్నప్పటి స్థితిని బిందువు అంటారు. సృష్టిగా వ్యక్తీకరింపబడినప్పుడు విసర్గ అంటారు. అసలు సర్గము అంటేనే సృష్టి. విసర్గ అంటే వివిధములైనటువంటి సృష్టి రూపముగా వ్యక్తమగుట. అందుకు అం అహ అన్నప్పుడు ఆ స్పందన శక్తి విస్తారం అవడం అనేటువంటిది కనబడుతున్నది. అందుకే రెండిటికి కూడాను మంత్రశాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. ఈ బిందువు లేనిది మంత్రములేవి లేవు. అందుకే ఏదైనా ప్రధానమైనటువంటి మంత్రాలు ఉన్నప్పుడు వాటి చిట్ట చివరికి నాదం బిందువు వల్లే ఏర్పడుతున్నది. కనుక బిందువులో నాదము, నాదముతో బిందువు కలిసి ఉంటుంది. అం అన్నప్పుడు అక్కడ ప్రధానం మకారమే. కానీ అం అని మనం అకార సహకారం లేకుండా ఆ నాదాన్ని ఉచ్చరించలేం. కానీ అకార సహకారంతోనే విసర్గ కానీ బిందువు కానీ ఉంటుంది. ఈ ఆ అనేటువంటిది పరమాత్మ యొక్క స్వరూపము. అందులో ఉన్నటువంటి నాదశక్తిని తెలియజేస్తున్నది ఆ బిందువు అనేది. కనుక నాదమయమైనటువంటి ఈశ్వర శక్తి బిందు అనే శబ్దంలో ఉన్నది. ఇది సృష్టికి పూర్వపు స్థితిని తెలియజేస్తున్నది. ఆ బిందు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.